పట్టణ పేదలకు టిడ్కో ఇళ్లంటూ గతంలో మోసం చేశారు చంద్రబాబు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పేదలు తలెత్తుకుని ఆత్మగౌరవంతో జీవించేలా 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలిచ్చారు. గృహ యజ్ఞాన్ని చేపట్టారు. అయినా ఈనాడు మాత్రం ప్రభుత్వంపై బురద చల్లుతూనే ఉంది. టిడ్కో ఇళ్ల పేరుతో గత ఎన్నికలకు ముందు హడావుడిగా టెంకాయలు కొట్టిన చంద్రబాబు ఒక్క ఇల్లైనా కట్టకుండా మోసం చేశారు. పేదలకు ఇళ్లంటూ 20 ఏళ్ల పాటు ఇంటి రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి కల్పించారు. అదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే పేదలు తలెత్తుకుని ఆత్మగౌరవంతో జీవించేలా 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను పేదలకు ఉచితంగా అందించారు. అంతేకాదు ఇతర టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు భారీ ఊరట కల్పించారు. పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తుంటే కడుపు మంటతో రగిలిపోతున్నారు ఈనాడు రామోజీ. ఇక్కట్ల ఇళ్లు జగన్కే చెల్లు, 9 చోట్ల పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉందంటూ ఓ రోత కథనాన్ని రాసుకుని సంబరపడ్డారు రామోజీ. నిజానికి ఆయన చెబుతున్న 9 చోట్ల వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, నీటి సరఫరా, సెప్టిక్ ట్యాంకులు, ఇతర పనులన్నీ పూర్తయ్యాయి. విశాఖపట్నం ఏఎస్ఆర్ కాలనీలో సిమెంటు రోడ్లు లేవని, మురుగు కాల్వలు మచ్చుకైనా కనిపించడం లేదంటూ కన్నీళ్లు కార్చారు రామోజీ. కానీ అక్కడ 280 ఇళ్లలో లబ్ధిదారులు ఆనందంగా నివాసం ఉంటున్నారు. టిడ్కో ఇళ్లపై రామోజీ రాతల్లో ఎలాంటి నిజం లేదని సాక్షి ఫ్యాక్ట్ చెక్ లో తేలింది.